ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జూన్ 23వ తేదీ 2025 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. ద్వితోపదేశకాండము 16వ అధ్యాయం 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆశీర్వాదాలు పొందుతున్న మనపై ఆయన కృప వర్షం కుమ్మరించి ఉన్నాడు. అందుకే మనకు గల భూఫలములలో అభివృద్ధి, ఆదాయంలో, రాబడిలో వృద్ధి చేయుచున్నాడు. చేతి పనులలో నిపుణత, సంపూర్ణ పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానము, ఇదంతా దేవుడు తన కృపావాత్సల్యతతో కాయుచున్నాడు. అందరికంటే హెచ్చుగా ఎత్తుగా హెచ్చింపచేయుచున్నాడు. ఎందరో కష్టపడి ఆదాయం పొందుతున్నారు. దాని ఫలితం అనేది ఫలవంతంగా ఉండి అభివృద్ధి కనబడుతుంది. దేవుడు మనకు ఇచ్చే మేళ్లను లెక్కింపగలమా? అందుకే నిరంతరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉండాలి. అయితే పొందుతున్న జీతం కానీ ఆదాయం కానీ వచ్చినట్లే అప్పులలో, ఇతర మార్గాలలో నష్టపోతే, కనిపించకుండా పోతే ఏమి ప్రయోజనము? కష్టమే మిగులుతుంది. తిరోగమన దిశగా భవిష్యత్తు ఆగమై రోదన అవుతుంది. నిరాశ, నిష్ఫలిత ఆవరించి జీతం కానరాక జీవితంలో ఆశీర్వాదములు పొందలేకపోతున్నామనే అటువంటి దురవస్థలలో నెట్టివేయకుండా మన రక్షకుడు యేసుక్రీస్తు కాపుదల ఇచ్చేవాడు. తన నామమున హెచ్చింపచేసి సాక్షులుగా నిలుపుటకు ఆశీర్వదించి అభివృద్ధిలో పయనింప చేయువాడు త్రియేక దేవుడు. అయితే మనకు వచ్చుచున్న రాబడిలో 10వ భాగము దేవునికి సమర్పించాలని దైవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధాలయమునకు దానిని తేగలిగితే ఆ సమర్పణే మన ప్రార్థనగా దేవుని శోధింప చేస్తుందని బైబిల్ చెప్తున్నది. ఎందరో లేములో ఉండి కూడా 10వ భాగం మొక్కుబడులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గొప్పవారిగా వృద్ధి పొందుతున్నారు. అంతేకాక ఉన్నతమైన స్థానాలలో, ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైన స్థానంలో నిలబడి సాక్షులుగా దేవుని సన్నిధిలో హెచ్చింపబడుచున్నారు. వారికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము పొందుచు కొంత దేవునికి చెల్లించుచున్నారు. కావున ప్రియమైన దేవుని జనాంగమా, వినుమా, మన రాబడి అంతటిలోనూ 10వ భాగం చెల్లించి ఆయన సన్నిధికి రండి, ఆశీర్వాదములు పొందండి. దేవుని బిడ్డలముగా మాదిరికరమైన సాక్షిగా నిలబడండి. ఇతని ద్వారా ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టగల క్రీస్తు పేరట వేడుకుని పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. ఆశీర్వాదములకు కారకుడైన మా క్రీస్తు స్వామి, ఈరోజు ఈ వాక్య వాగ్దానం ద్వారా మాతో నేరుగా మాట్లాడి నీ బిడ్డలముగా మమ్మల్ని మా రాబడి అంతటిలోనూ చేయుచున్న పనులన్నిటిలోనూ ఆశీర్వదించిన విధానం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. రాబడిలో ఎదుగుదల లేక వ్యాపారంలో నష్టములు, కష్టములు, ఉపాధిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలతో నీకు దూరమై నీ దీవెనలు పొందలేకపోవచ్చు. అప్పుల బాధలలో కొట్టుమిట్టాడుచున్నారు. అటు నీ ప్రియబిడ్డలందరి కొరకు నిన్ను వేడుకొనుచున్నాము. ప్రభువా, వారి యొక్క హృదయ వేదనలను ఎరిగిన దేవుడు, వారి మనోవేదనల్ని ఆలకించి లక్ష్యపెట్టుము. అలాగే మేము చేయుచున్న విజ్ఞాపన ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చుము. అప్పుల బాధలో రాబడి, అభివృద్ధి లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న నీ ప్రియ కుమార్తె ఏచూరి పుల్లమ్మ గారి యొక్క ప్రార్థన నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము. ఈరోజు వాక్య వాగ్దానం వారి యందు నెరవేర్చి అన్ని ఆర్థిక ఇబ్బందులను తొలగించి సొంత గృహములను నిర్మింపచేయుము. రాబడే అంతట్లో అభివృద్ధి చేసి సాక్షులుగా నిలవబెట్టుము. వారి ఆదాయము గిన్నెలో నూనె పుర్లింపచేయుము. కోటీశ్వరి చిన్ని గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయుచున్నాము. తన కుమార్తె నాగభవాని యొక్క ఉద్యోగం, వివాహం నిమిత్తము ఎప్పటి నుంచో నీ ఎదుట వేచి ఉండి మొరపెట్టుచున్నారు కనుక వారికి రెండింతల ఆశీర్వాదములు కుమ్మరించి మంచి ప్రభుత్వ ఉద్యోగం, వివాహం జరిపించి సాక్షులుగా నిలబెట్టుము. నీ సన్నిధి దీవెన వారిపై ప్రకాశింపచేయుము. యాషారపు రాధా సత్యం గారి యొక్క ఎన్నో అంశములు నీ పాదములు చెంత పెట్టి ఉన్నారు.
వాటన్నిటినీ లక్ష్యపెట్టి నూరంతలుగా నెరవేర్చి గొప్ప సఫలతను దయచేసి విజయమును అనుగ్రహించుము. ఎందరూ ఈ ప్రార్థనలో పాల్గొని మొరపెట్టుచుండగా వారందరి మనవులన్నీ నీ దీవెనల వర్షము కుమ్మరింప చేయుము. నీ నామమున ఎందరో శుభవచనములు తెలుపుచుండగా నీ దీవెనలు కుమ్మరించుము. ప్రతిరోజు మనల్ని నూతన వాగ్దానంతో నింపి నడిపించుము. వేలాది మందికి ఈ వాక్య వాగ్దానములు చేరుచుండగా చదువుచున్న నీ ప్రియ బిడ్డలపైన మాపై నీ కృపావర్షము కుమ్మరింపచేసి వర్ధిల్ల చేయము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు గుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాదరణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖములోను, విచారణలోను, ఆపదలలో, అప్పులలోను ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే స్వాంతన చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. మా పిల్లలను వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము. ఏది మరచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్ధిల్లింప చేయుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి 60 100 ఫలింపచేసి నీ సాక్షులుగా నింపమని ఈ వారమంతయు మీరెక్కల చాటున మరుగుపరిచి నీ రెండవ రాకడ ఆలస్యమైతే మా జీవిత కాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతలను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలముగా మంచి నడవడిక కలిగి నీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన కాపుదల నడుపుదల ఆదాయముల ఆశీర్వాదములు అభివృద్ధిని కుమ్మరించి ఆనంద ధైర్యముతో అభిషేకించును గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.